బ్లర్ మొత్తం. ఒక జీవితం సర్వనాశనం అయిపోయింది ఒక అక్రమ సంబంధం వల్ల. ఒక కుటుంబం సర్వనాశనం అయిపోయింది. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నానండి మా వ్యూవర్స్ అందరిని. సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఈ జడ్జిమెంట్‌ని నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. నేను ఆ రోజుల్లోనే పిల్ ఫైల్ చేశాను, పంపించాను. కామెంట్స్ ఏవైతే వస్తాయో ఆ వీడియోకి సంబంధించి వాటిని అన్నిటిని కూడా రెగ్యులర్‌గా అక్కడ రిప్రజెంటేషన్‌కి పెట్టాలనే చూసా. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ అక్రమ సంబంధానికి సంబంధించి ఐపీసీ సెక్షన్ 497 ఏదైతే తీసి పడేశారో దాన్ని మళ్ళీ పెట్టాలి. అది లేడీస్ చేసిన, జెంట్స్ చేసిన పనిష్మెంట్ ఉండాలి అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా సుప్రీం కోర్ట్‌కి, హైకోర్ట్స్‌కి లెటర్స్ ఒక్క లెటర్ అండి. ఒక మెయిల్, ఒక లెటర్ కనుక రిపీటెడ్‌గా రిప్రజెంటేషన్ కింద వెళుతూ ఉంటే ఖచ్చితంగా వాటిని సుమోటోగా తీసుకొని రీకన్సిడర్ చేసి అమెండ్ చేయడానికి అవకాశం ఉంది. దయచేసి ఈ అక్రమ సంబంధాలను కంట్రోల్ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళము కూడా మనవంతు ప్రయత్నంగా ఇదొక రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే ఈ స్టేజ్ అందరికీ దొరక్కపోవచ్చు.